మాకున్నటువంటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో 80 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇది ప్రభుత్వ లెక్కలు. సంవత్సరానికి 80 లక్షల మంది పిల్లలకి 15,000 రూపాయలు చెప్పనిస్తే 12,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. మీరు చెప్తుందేమో 9,000 కోట్ల రూపాయలు, కేటాయించిందేమో 8,600 కోట్ల రూపాయలు. తీరా ఎంత ఇస్తారో అనేటువంటిది ఆ దేవుడికి తెలియాలి. రైతు భరోసా కింద ఏదైతే మీరు పెట్టినటువంటి అన్నదాత సుఖీభావ కింద రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులు ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 20,000 రూపాయలు ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద అందిస్తామని చెప్పి ఏదైతే మాటిచ్చారో ఆ పెట్టుబడి సాయం కింద ఇస్తానన్నటువంటి దానికి 11,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. మీరు కేటాయించింది 6,500 కోట్ల రూపాయలు. సరే, ఇందులో ఎంతమందికి ఇస్తారు, అసలు ఇస్తారా ఇవ్వరా, లేదా గతంలో కేటాయింపులు మాత్రమే చేస్తాం, డబ్బులు విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందా రాదా, ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది మళ్ళీ ఆ దేవుడికి తెలియాలి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో మా మేనిఫెస్టో ఏదైతే ప్రజలకు చెప్పామో దాన్ని ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావించి, అంత పవిత్రంగా భావించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమంత్రి గారి కార్యాలయం దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దాని ప్రముఖంగా వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి, ప్రజలందరికీ కూడా అది తెలియాలి. ఎప్పటికప్పుడు ప్రభుత్వం గుర్తు చేసుకోవాలి, ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేటువంటి దిశగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్ళాం. దగ్గర 99% హామీలు అమలు చేశాం. ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్నాం. అన్ని కార్యక్రమాలు చేసి, అన్ని పథకాలు అమలు చేసి, ఇవన్నీ అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. ఈరోజు ఇచ్చి హామీలు ఇచ్చి మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఉన్నారు. దీనివల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విలువ రాష్ట్రంలో పేదవాడికి మరింతగా, జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇస్తే ఏ రకంగా నిలబెట్టుకుంటాడు అనేటువంటి దానికి ఒక ఉదాహరణగా ఈరోజు కనబడతా ఉంది. 9 నెలలు పూర్తయిపోతా ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమో 24,000 కోట్ల రూపాయలు చెప్తారు, ఖర్చు పెట్టిందేమో 11,000 కోట్ల రూపాయలు. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం ఈరోజు మీ మద్దతు ద్వారా నడుస్తూ ఉంది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి డబ్బు కూడా దగ్గర 22,000 కోట్లు 23,000 కోట్ల రూపాయలు వస్తాయి ఈ సంవత్సరానికి అని చెప్పని అన్నారు. వచ్చింది 12,000 కోట్ల రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, గత ప్రభుత్వ పాలన మీద ఎన్నికల ప్రచారంలో గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు ప్రచారాలు చేసి 15 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారని చెప్పి ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఈరోజు అప్పుల గురించి ప్రస్తావించడానికి బడ్జెట్లో భయపడేటువంటి పరిస్థితులు మీకు కనబడతాం. ఈ రాష్ట్రంలో గతంలో ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయడం కోసం, సంక్షేమాన్ని అందించడం కోసం గత 5 సంవత్సరాల్లో కోవిడ్ కష్టకాలంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి సందర్భంలో ఏ రోజు సంక్షేమం అనేటువంటిది ఆగలేదు ఈ రాష్ట్రంలో. 5 ఏళ్లలో మేము చేసినటువంటి అప్పు రమారమి నాకు తెలిసి 3,95,000, 3,90,000 కోట్ల రూపాయలు. అప్పటికే 2019 సంవత్సరానికి మేము అధికారంలోకి వచ్చేటటువంటి సమయానికి చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పింది మరో 3 లక్షల కోట్ల రూపాయలు. మొత్తం మీద మేము మొన్న అధికారంలోంచి పోయేటువంటి సమయానికి 2024 మేము ఏ రోజైతే అధికారాన్ని కోల్పోయామో ఆ సమయానికి రాష్ట్రం తాలూకా అప్పు 7 లక్షల కోట్ల రూపాయలు. కానీ మీరు చెప్పింది 14 లక్షలు, 12 లక్షలు, 13 లక్షలు, 10 లక్షలు. రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, రాష్ట్రం జింబాబ్వే అయిపోతుంది, మరోటి అయిపోతుంది అని చెప్పి మీరు లేనిపోయినటువంటి ఆరోపణలు ప్రభుత్వం మీద చేసి
ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి మీరు చేసేటువంటిది ఈ మోసం ఇదంతా కూడా ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేస్తుంది. మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు నిలబెట్టుకునేంత వరకు కూడా మీ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇప్పటికే మీరు ఈ 10 నెలల్లో, ఈ 9 మాసాల్లో రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీల ద్వారా, అమ్మఒడి ద్వారా ఒక 10,000 కోట్ల రూపాయలు అప్పు అయిపోయారు. నిరుద్యోగ భృతి ద్వారా ఒక 6,000 కోట్ల రూపాయలు మీరు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అన్నదాత సుఖీభవ ద్వారా ఒక 10,000 కోట్ల రూపాయలు. ఇక 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకి 1,500 రూపాయలు చెప్పని నెలకిస్తామని చెప్పారు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిన్నటువంటి మహిళలు దాదాపు 2 కోట్ల మంది ఉన్నారు. అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు పోనీ అలా తీసుకున్నా పోనీ 1,75,00,000 నుంచి 1,80,00,000 మంది ఉన్నారు. వారికి మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ద్వారా మీరు కేటాయించాల్సినటువంటి ఈ డబ్బు దాదాపు 27,000 నుంచి 28,000 కోట్ల రూపాయలు, ఒక్క రూపాయి కేటాయించలేదు. నిరుద్యోగులకి 20 లక్షల మంది నిరుద్యోగులకి 3,000 రూపాయలు చొప్పున నెలకు 600 కోట్ల రూపాయలు చెల్లించాలి. అంటే సంవత్సరానికి 7,200 కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితిలో ఒక్క రూపాయి కేటాయింపు బడ్జెట్లో లేదు. ఫ్రీ బస్సు కింద దాదాపు 2,500 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలి, బడ్జెట్లో లేదు. అలాగే 3 సిలిండర్లకు సంబంధించి 4,500 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాల్సినటువంటి పరిస్థితి వస్తే 2,500 కోట్ల రూపాయలు అందులో కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఫ్రీ బస్సు గురించి అడిగితే గతంలో అనేక సందర్భాల్లో మీ అందరికీ తెలుసు, కర్ణాటకలో ఫ్రీ బస్సు పెట్టారు. తర్వాత హైదరాబాద్లో ఫ్రీ బస్సు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఆంధ్రాలో ఆ రెండు చూసి మీరు హామీ ఇచ్చారు. అడిగితేనేమో దసరా అన్నారు, దసరా వెళ్ళిపోయింది. తర్వాత అడిగితే దీపావళి అన్నారు, దీపావళి వెళ్ళిపోయింది. తర్వాత సంక్రాంతికి వస్తున్నాం అన్నారు, సంక్రాంతికి వస్తున్నాం సినిమా వచ్చింది తప్ప ఫ్రీ బస్సు రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఉగాది అంటున్నారు. ఈయన చెప్పిన హామీలు మాటలు సినిమా పేర్లకు పనికొస్తున్నాయి తప్ప ప్రజలకు ఒక్క రూపాయి దీని ద్వారా ఒరిగింది లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మన ఊర్లో ఒక సామెత ఉంటుంది, ప్రజలకి అన్నం పెడితే అరిగిపోద్ది, ఎవరికైనా చేరిస్తే చిరిగిపోద్ది, కానీ కర్ర కాల్చి వాత పెడితే జీవితాంతం గుర్తుండిపోద్ది అన్నటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప ఉదాహరణ.